సార్వత్రిక ఎన్నికలకు దేశంలోని అన్ని ప్రధాన పార్టీలు కసరత్తులు మొదలుపెట్టాయి. అయితే ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఒక ట్రాన్స్జెండర్ పోటీ చేయనుంది. అయితే ఆమె ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ట్రాన్స్జెండర్ కావటం ఒక విశేషం. లోక్సభ ఎన్నికల్లో ఈసారి ప్రధాని మోదీపై ప్రముఖ ట్రాన్స్జెండర్ శ్రీకృష్ణుడి పరమ భక్తురాలు మహామండలేశ్వర్ హేమాంగి సఖిమా పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గంలో మోడీపై ఆమె పోటీ చేయనున్నారు. ఉత్తరప్రదేశ్లో 20 లోక్సభ స్థానాలకు పోటీ చేయబోతున్న అఖిల భారత హిందూ మహాసభ మోదీపై హేమాంగి సఖిమాను పోటీగా నిలబెట్టింది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా వారణాసిలో జూన్ 1వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా యూపీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ రాయ్ మరోసారి పోటీ చేయనున్నారు. 2019లో వారణాసిలో ప్రధాని మోడీ 63% ఓట్లతో విజయం సాధించారు. సమాజ్వాదీ పార్టీకి చెందిన శాలిని యాదవ్ తర్వాత రాయ్ 3వ స్థానంలో నిలిచారు. ఇండియా కూటమిలో భాగంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. హేమాంగి సఖి గుజరాత్లోని బరోడాలో జన్మించారు. ఆమె తండ్రి ఒక ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ కావడంతో ఆమె కుటుంబం ముంబైకి వలస వెళ్ళింది. అయితే హేమాంగికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. భగవద్గీతను ప్రపంచంలో అనర్గళంగా బోధించగలిగే తొలి ట్రాన్స్జెండర్ కథకురాలిగా ఖ్యాతి పొందింది. ముంబైలోని తన ఇంటికి సమీపంలో ఉన్న ఇస్కాన్ ఆలయంలో సఖికి శ్రీకృష్ణుడిపై భక్తి ప్రపత్తులు ప్రారంభమయ్యాయి. చివరికి బృందావనంలో దిగింది. ఆ తర్వాత ఆమె హేమాంగి సఖిమాగా మారారు. ఆమె ప్రపంచంలోని మొట్టమొదటి ట్రాన్స్జెండర్ భగవద్గీత బోధకురాలు. ఆమె ప్రపంచవ్యాప్తంగా అనేక వేదికలలో భగవత్ కథ, రామకథ, దేవి భగవత్ కథలను బోధించారు. ఇక 2019 ఫిబ్రవరిలో జరిగిన కుంభంలో ఆచార్య మహామండలేశ్వర్గా ఆమె పట్టాభిషేకం జరిగింది. ఆమెను అఖిల భారతీయ సాధు సమాజ్ భగవత్ భూషణ్ మహామండలేశ్వర్ బిరుదుతో సత్కరించింది. ఉత్తర గోదావరి ధాంలోని ఆద్య శంకర్ కైలాష్ పీఠం ఆమెకు ఆచార్య మహామండలేశ్వర్ బిరుదును ప్రదానం చేసింది. ఇక ఇప్పటి వరకు 2 ఎన్నికల్లోనూ నరేంద్ర మోడీకి ప్రధాన పోటీదారులుగా ఉన్న ఇటు ఆప్ కానీ అటు ఎస్పీ కానీ సెక్యులర్ భావజాలంతో ముందుకు సాగినవారు. దీంతో హిందుత్వం అన్న నినాదం మొత్తంగా బీజేపీ పరమయ్యేది. ఇప్పుడు హిందూ మహాసభ బీజేపీకి పోటీగా అభ్యర్థిని పెట్టడం, అందులోనూ హేమాంగి సఖిమాత అలాంటి వారు పోటీకి ముందుకు రావడంతో అందరూ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఇక బీజేపీ భావజాలంతోనే హిందూ మహాసభ ఉన్నా ఎందుకు ప్రధాని మోదీపైనే పోటీ పెడుతుందన్నది కూడా ఇప్పుడు చర్చకు దారితీసింది. ఏది ఏమైనా ఎవరి హేమాంగ్ సఖిమాత అని నెటిజన్లు ఇప్పుడు ఆమె కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు. ప్రపంచంలోనే బలమైన నేతగా ఉన్న మోడీని ఢీకొట్టడం అంటే అంత ఆషామాషి కాదు.